దేశమంతటా ఆధార్ కార్డుదారులకు కొన్ని ముఖ్యమైన మార్పులు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో ముఖ్యంగా 3 మార్పులు కనిపిస్తున్నాయి. వాటి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ సంస్థ UIDAI నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఇంటి నుంచే ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్ల వద్ద క్యూలో నిల్చునే పని లేకుండా అప్డేట్ ప్రాసెసింగ్ ఇప్పుడు చాలా సింపుల్ అయింది. మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నెంబర్ ఇలా ప్రతిదీ ఇంటి నుంచే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. దీంతో పాటు మరిన్ని రూల్స్ కూడా మారబోతున్నాయి. అవేంటంటే గవర్నమెంట్ ఐడి ఉపయోగించి ఆధార్లో ఏవైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే దానికోసం మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో చేసుకోవచ్చు. కార్డుదారులు తమ వివరాలు మార్చుకోవడం కోసం తమ ప్రభుత్వ గుర్తింపు కార్డును ఉపయోగించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక ప్రభుత్వ పత్రాల సాయంతో మీరు మీ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే అప్డేట్ ఛార్జీలు కూడా కొన్ని మారాయి. పేరు, చిరునామా లేదా మొబైల్ నెంబర్ అప్డేట్కి 75 రూపాయలు ఉంటే వేలి ముద్రలు, ఐరిస్ స్కాన్ లేదా ఫోటో అప్డేట్కి 125 రూపాయలు. 5 నుండి 17 సంవత్సరాల వయసు గల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం. ఆధార్ రీప్రింట్ అభ్యర్థులకు 40 రూపాయలుగా మారింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు తమ పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఈ ప్రాసెస్ డిసెంబర్ 31, 2025 కల్లా పూర్తి చేయాలి. ఒకవేళ లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుంచి పాన్ కార్డ్ చెల్లదు. నవంబర్ 1 నుంచి కేవైసీ ప్రాసెస్ చాలా ఈజీ అవనుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు కేవైసీ చేయడానికి ఇక నుంచి ఆధార్ నెంబర్ సరిపోతుంది. ఆధార్ నెంబర్ ఉపయోగించి ఓటీపీ ద్వారా ధృవీకరించిన కేవైసీ పూర్తి చేయవచ్చు. అలాగే వీడియో కన్ఫర్మేషన్ లేదా ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయవచ్చు.